శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలో ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే రైతు మరి ఇక్కడ ఆ రోడ్ల మీదే పడిగాపులు గాయాల్సిన దుస్థితి నెలకొన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఒకవైపు యూరియా బస్తాల కోసం ఏ విధంగా అయితే అర్ధరాత్రులు పడిగాపులు కాసిండో, ఇవాళ నడి ఎండలో కూడా ఇటు మక్క రైతులు కానీ ఇటు జొన్న రైతులు కానీ ఇటు చూసుకుంటే మరి ఏదైతే వడ్ల కొనుగోలు కోసం కానీ మరి ఇక్కడ రైతులు ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడ్డది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇవాళ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. ఎవరైతే ట్రాక్టర్ ఓనర్లు కానీ అదేవిధంగా హార్వెస్టర్లు కానీ పొలాలు వేయకుండ్రి అని చెప్తా ఉన్నారు. అని అంటే పరిస్థితి ఏ మేరకు ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కిక్కిరిసి ఉన్నాయట. కొత్త 3-4 రోజుల వరకు 5 రోజుల వరకు పంటలు కొయ్యకండి అని చెప్పి కార్యదర్శులకు ఆర్డర్లు వేస్తా ఉన్నారు, ఎంఆర్ఓలకు ఆర్డర్లు వేస్తా ఉన్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్లకు స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ వచ్చినాయి. అదేవిధంగా ట్రాక్టర్ ఓనర్లను హార్వెస్టర్ ఓనర్లకు కూడా ఆదేశాలు జారీ చేసిండ్రు. అని అంటే ఈ అసమర్థ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. మరి ఇక్కడ ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇవాళ చిరు వ్యాపారుల నెత్తిన పిడుగు పడ్డది. ఇవాళ అసలే గ్యాస్ కొరత ఉన్నది. దాన్ని సుమారు 1000 రూపాయలకు మరి వాణిజ్య సిలిండర్ ధర పెంచడంతో ఇవాళ 3000 పైచిలకు సిలిండర్ ధరగా మారితే దాన్ని బ్లాక్ లో కొనుక్కుంటే 5000 నుంచి 8000 అవుతా ఉన్నదట. ఇవాళ సామాన్య టిఫిన్ సెంటర్ వ్యక్తి, సామాన్య టీ స్టాల్ వ్యక్తి కనుక ఇవాళ అంత పెట్టి మరొకవేళ ఆ సిలిండర్ కొనుక్కుంటే దాంతో ఆ తయారు చేసిన ఉత్పత్తులను ఏ విధంగా అమ్ముకోవాలి, వినియోగదారుడు వాళ్ళ దగ్గరికి వస్తాడా, దాంతో హోటళ్ళనే మూసేసుకునే దుస్థితి వచ్చింది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఇవాళ ప్రజలను ఏమార్చక తింటా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. రైతుల కోసమే మాది రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఇవాళ పెట్టుబడి సాయం ఇప్పటి వరకు అందియలేదు. 2 ఎకరాలకు మాత్రమే ఇచ్చి మొత్తం రైతులందరినీ నేనే చేస్తాను అన్నట్టుగా 1000 కోట్ల రూపాయలతోటి మరి యాడ్లు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ రైతులను ఏ విధంగా నట్టేట ముంచుతా ఉన్నాడు, ఏ విధంగా కోతలే కొయ్యొద్దని చెప్పి అధికారులు ఆర్డర్లు ఇస్తా ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో రగిలిన రైతన్న వడ్లు మక్కల కొనుగోలులో జాప్యంపై కన్నెర్ర కాంగ్రెస్ సర్కార్పై అన్నదాతల గరంగరం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు, కర్షకులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆందోళనలు, రైతులు ఏడుస్తుంటే సర్కార్ సంబరాల. ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు. ఇక్కడ చూసుకున్నట్టయితే వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులను శాంతింపజేస్తున్న పోలీసులు ఇలా కొనుగోళ్ల కోసం కూడా రోడ్డు ఎక్కాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది. రైతు రాజ్యం అంటాంది, రైతు ప్రభుత్వం అంటాంది, ఇందిరమ్మ రాజ్యం అంటాంది. ఈ రకంగా రైతులను గోసవుచ్చుకుంటా ఉన్నది. ఏ విధంగా ఉన్నది అని అంటే సంపినోడే సంతాప సభ పెట్టినట్టు ఇవాళ హత్యలు చేసుకుంటా అయ్యో చచ్చిపోతాను అని మరి ఇక్కడ మళ్ళీ ఏదైతే సానుభూతి వ్యాఖ్యలు పలికినట్టుగా ఇవాళ రైతులను నట్టేట ముంచుకుంటూ నడి రోడ్డు మీద ఎండలో పడిగాపులు కాసేలా చేసుకుంటూ మేము రైతులకు పాపం గతంలో ఇబ్బందులు జరుగుతూ ఉండే, మేము ఇప్పుడు చక్కగా చూసుకుంటా ఉన్నాం అని చెప్తారు. ఆ రోజు టెన్షన్గా రైతు బంధు పడేది నాట్లప్పుడు. ఇవాళ చూసుకున్నట్టయితే ఊరిచ్చి ఇప్పటికే 2 విడతలు ఎగ్గొట్టి 3వ విడతల అగిస్తా అని చెప్పి డిసెంబర్లో ఇవ్వాల్సిన దాన్ని మార్చిలో తీసుకొచ్చి ఏప్రిల్లో తీసుకొచ్చి 1 విడత, మార్చిలో తీసుకొచ్చి 1 విడత, అది కూడా ఒక్కొక్క ఎకరానికి వేసి దానికి 100 కోట్ల యాడ్లు ఇచ్చి మీద రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నాడు. ఆ రోజున రైతు బంధు కార్యక్రమాన్ని ఆ పథకాన్ని ప్రవేశపెట్టువని ఏ రైతు కూడా కోరలేదు. రైతులను రాజును చేయడమే లక్ష్యంగా మన దగ్గర ఉన్నటువంటి మరి ఏదైతే పంటను మరి విస్తృత స్థాయిలో పెంచి మరి రైతులందరూ ఏదైతే మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి మరి ఇక్కడ రైతులే దేశానికి వెన్నెముక అని చెప్పి రైతులకు నేరుగా పెట్టుబడి సాయాన్ని అందించిన ఘనత కేసీఆర్ అయితే ఇలా కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా మంగళం పాడుతూ చివరికి మరి ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఫీజు రిమర్స్మెంట్ పథకానికి కూడా మరి ఇక్కడ మోకాలు అడుగుతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజు రైతులకు ఎలాంటి దుస్థితి వచ్చింది, ఆనాటి రోజులు తెస్తా అని రేవంత్ రెడ్డి మరి పక్కా తీసుకొని వచ్చిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతులను ఏ విధంగా అయితే కాల్చక తిన్నదో కాంగ్రెస్ మళ్ళీ కాల్చక తింటా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఈ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇదైతే ఇక కేంద్ర ప్రభుత్వాన్ని ఉపాధిపై గుదిబండ, సిలిండర్ బగబగలు, వ్యాపారాలు కుదేలు. కమర్షియల్ సిలిండర్ ధర ఒకేసారి 993 రూపాయల పెంపుతో ఆందోళనలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు. తాజా పెంపుతో 3315 రూపాయలకు చేరిన సిలిండర్ ధర బ్లాక్ లో 7000 నుంచి 10,000 అమ్ముతారట. ఇప్పటికే బిజినెస్ తగ్గించుకున్న వ్యాపారులు. ఆర్డర్స్ తగ్గి డెలివరీ బాయ్స్ కూడా ఉపాధి కరువైంది. మూసివేత దిశగా పలు హాస్టళ్లు, హోటళ్లు
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై వ్యాపారుల కన్నెర్రా. ఇక మళ్ళీ ఏం చేస్తాను, కట్టెలపై మీద అండుకునే దుస్థితిని తీసుకొచ్చింది ఇలా కేంద్ర ప్రభుత్వం. బయట స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు వాణిజ్య సిలిండర్ పెట్టుకోక డొమెస్టిక్ పెట్టుకుంటే వాళ్ళ మీద కేసులు అవుతాయి. వాణిజ్య సిలిండర్ మరి అందుబాటులో ఉంటుందా అని అంటే దాన్ని ఏకంగా 993 రూపాయలు పెంచిండ్రు. అయినా సిలిండర్ వాళ్ళకు దొరుకుతుందా అంటే అవి బ్లాకులు కొనుక్కోవాలి. బ్లాకులు ఎంత కొంటున్నట, సుమారు 7,000 నుంచి 10,000 కొంటే వాడు ఛాయ్ ఎంతకు అమ్మాలి? మరి ఈ 30 రూపాయల ఛాయ్ అంటే ఎవడన్నా కొనే పరిస్థితి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయాలి. టిఫిన్ ఇవాళ 30 రూపాయలు అంటేనే ఎవడు కొంటలేడు. మరి 60 రూపాయలు టిఫిన్ చేస్తే ఎవడు కొనాలి? ఇవాళ స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే వాళ్ళు కానీ, హోటళ్ళు నడుపుకునే వాళ్ళు కానీ, హాస్టల్ నడుపుకునే వాళ్ళు కానీ వాళ్ళ ఉపాధిని పూర్తిగా దెబ్బతీసిన పరిస్థితి. ఇవాళ పెద్ద పెద్ద రెస్టారెంట్లే బంద్ చేసుకునే దుస్థితి ఏర్పడ్డది. దాని మీద ఆధారపడ్డ గిగ్ వర్కర్లు కూడా మరి నష్టపోతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక గ్యాస్ పెంపుపై బీఆర్ఎస్ పోర్బాట. సిలిండర్ ధర పెంచి సామాన్యులపై కేంద్రం భారం. 80 ఏళ్ల దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య సిలిండర్ ధర పెంపు ఘనత బీజేపీదే. పేదల బతుకులు దుర్భరంగా మారే ప్రమాదం. గ్యాస్ భారంపై ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. రంగారెడ్డి జిల్లా పార్టీ నేతలతో సమావేశం. పార్టీ సభ్యత్వ నమోదు సర్పై దిశానిర్దేశం అని చెప్పి ఇవాళ చూసుకున్నట్టయితే గ్యాస్ ధర పెంపు మీద మరి బీఆర్ఎస్ పోర్బాటు చేయబోతా ఉన్నది. ఇవాళ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అయితే ఇప్పటికైతే నోరు మెదపడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. కాంగ్రెస్ పాలనలో రైతులకు తప్పని కష్టాలు. ఓట్ల కోసమే రాహుల్ రైతు డిక్లరేషన్. ఆర్న వరంగల్ రైతు సదస్సుకు వేలాదిగా తరలి రావాలంటున్న మాజీ మంత్రి దయాకర్ రావు పిలుపు. మరి అదేవిధంగా బీఆర్ఎస్ కు భయపడి పోటీ మేళ. గులాబీ దళం వరుస పోరాటాలు. ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వం. ప్రజా వ్యతిరేకతతో ఆందోళన చెందుతున్న కాంగ్రెస్. బీఆర్ఎస్ కు పోటీగా కార్యక్రమాలు. ఆర్న వరంగల్లో రైతు సదస్సుకు పోటీగా కాంగ్రెస్ రైతు మేళా 5, 6, 7 తేదీలో సర్కార్ నిర్వహణ. రైతు మేళాలు పెట్టుడు ఎందుకురా అయ్యా? మీరు రోడ్లు ఎక్కకుండా సకాలంలో వాళ్ళకు వడ్ల కొనుగోలు చేయండి. సకాలంలో వాళ్ళకి కావాల్సిన గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచండి. మరి సకాలంలో ప్రజా రవాణా వ్యవస్థను సిద్ధంగా ఉంచండి. మరి ఇవాళ ఏదైతే వాళ్ళను మన ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మిల్లు పోవడానికి రవాణా సౌకర్యం లేదు. ఇవాళ కలెక్టర్లు ఎందుకు మరి ఇక్కడ మీరు పంటలు కొయ్యొద్దు అని చెప్తా ఉన్నారు. ఇవాళ పంటలు కొయ్యొద్దనే దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది అని అంటే మరి ఏ విధంగా ఉన్నదో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంకా సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తమ మీద ఒత్తిడి ఇవ్వడానికి ఏదైతే మరి సభలు పెడతా ఉన్నదో ఆ సభలను ఏదైతే ఆ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతకు ఆందోళన చెందుతున్నటువంటి కాంగ్రెస్ దీని నుంచి నిలువరించడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి రైతు మేళాలను పెడతా ఉన్నది. రైతు మేళాలను పెట్టడానికి మీరు రమ్మను, ఒక్కొక్కరిను ఊళ్ళకు రమ్మను, ప్రజలే మరి ఇక్కడ బుద్ధి చెప్తారు. చెప్పు చీపులతోటి బుద్ధి చెప్పే పరిస్థితి ఉన్నది. ఇలా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు కాస్తా ఉన్నారు జనాలు. ఆ రోజున జగిత్యాలలో సభ పెడితే మరి ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ పోయి మరి కాటారంలో సభ పెట్టిండు. దాంతో తేడా తెల్లమైంది మొత్తంగా. మరి ఇక్కడ కేసీఆర్ సభకు ఎంతమంది చూసిండ్రు? వ్యూయర్షిప్ చూసుకున్నట్టయితే మరి 38 లక్షల మంది. అక్కడ చూస్తే మరి 3-4 లక్షల మంది రేవంత్ రెడ్డిది మరి సభ చూస్తా ఉన్నారంటే ఇలా జనం ఏ విధంగా బీఆర్ఎస్ పట్ల ఆసక్తి చూపుతా ఉన్నారో తెలుస్తా ఉన్నది. దాంతో మరి వరుస సభలు బీఆర్ఎస్ పెట్టినట్టే తమ మీద మరి తీవ్ర వ్యతిరేకత వస్తుందని చెప్పి ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా చూడాలి. ఇక మక్కలు కొని ఎక్కడ పెట్టుకోవాలని తెలుస్తలేదు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. మంత్రి కొండా సురేఖ మరి ఇక్కడ అక్క మరి ధిక్కార స్వరం వినిపించడంలో దిట్ట. మక్కలు కొని ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తలేదట. మరి ఇక్కడ ఎక్కడ పెట్టాలో కొన్ని తెలియకపోతే ఇలా రైతుకు మేము మద్దతు ధర ఇచ్చి ఇంకా ప్రతి గింజ కూడా మేము క్వింటాలకు 500 బోనస్ ఇస్తా అన్న రోజు ఎక్కడ పెట్టుకుంటా అన్నాం అక్క? అప్పుడు తెలియదా? క్రైమ్ రేట్ పెరిగిందట. మరి ఇక్కడ బీఆర్ఎస్ చెప్పేది కూడా అదే కదా. ఇవాళ మీ చేతగాని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వంలో క్రైమ్ రేట్ పెరుగుతా ఉన్నది. రైతుల కష్టాలు మొదలైనవి. ఇవాళ మీకు పరిపాలన చేతనైతే లేదు. మొత్తానికైతే అక్క ఒప్పుకున్న విషయాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక తొండి సంజయ్ అదేవిధంగా ఈ తుమ్మల నాగేశ్వరరావు మరి ఇద్దరు కూడా మేం కొంటున్నాం అని చెప్పి మరి పంటల కొనుగోలు మీద కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అట లేఖల యుద్ధం చేస్తా ఉన్నారు. మరి ఇద్దరు గాడిదలు కొంటే మరి రోడ్డు ఎందుకు ఎక్కాల్సి వస్తుందో ఈ ఇద్దరు గాడిదలు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా ప్రజా సమస్యల పట్ల ఈ రెండు జాతీయ పార్టీలకు ఏ మాత్రం కూడా మరి చిత్తశుద్ధి లేదు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి ఇవాళ జియో 7 తీసుకొని వచ్చిండు. జియో 7 ప్రకారం ఏమవుతుంది? జియో 7 ప్రకారం వాళ్ళు ఇచ్చే పైసలు నేరుగా విద్యార్థుల అకౌంట్లకు పోతాయట. ఇవాళ విద్యార్థి అకౌంట్లకు పోయినట్టు ఉంటాయి. అవి కాలేజీలకు ఇచ్చే లోపల ఆ విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులకు ఏదో రకమైన మరి పీకల మీద ఉన్న అంశం ఏదన్నా ఉంటే ఈ ఫీజును తీసుకొని పోయి అక్కడ వాడుకోరా. వాడుకున్న పక్షంలో మరి ఏదైతే ఇప్పుడు ఒక అమ్మాయికి ఏదైనా ఇంజనీరింగ్
కి సంబంధించిందో మెడికల్ కి సంబంధించిందో ఫీజు రియంబర్స్మెంట్ అలా పడ్డాక మన డబ్బులు వితరడానికి వాడుకుంటే అమ్మాయి చదువేమైపోవాలి. దానికి తోడు మరి ఇలా మీరు ఏదైతే మోకాలు అడ్డుతా ఉన్నారో మరి హైకోర్టు ఆల్రెడీ తీర్పునిచ్చింది. ఏమనిచ్చింది? ఈ సంవత్సరం నుంచి మీరే ఫీజులు వసూలు చేసుకోరని. మీరు కాలేజీ యాజమాన్యాలతో కూర్చొని మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి దశల వారీగా ఇస్తామని ఇప్పుడు ఎంతో కొంత రిలీజ్ చేసి మీరు విద్యార్థులను ఫీజులు అడగకండి, మేమే మీ అకౌంట్లలో వేస్తాం నేరుగా అని చెప్పి వాళ్లకు నచ్చజెప్పి వాళ్ళని ఒప్పించి విద్యార్థులకు ఉన్నత విద్య అందించాల్సిన బాధ్యత మీకు లేదా? ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మీకు లేదా? కొత్త జీవోని తీసుకొచ్చి ఇవాళ అది కోట్ల కొట్టుడు పోవాలి, విద్యార్థులు నాశనం కావాలి, పేదలు మధ్యతరగతి విద్యార్థులు ఇలా ఉన్నత విద్యకు దూరం కావాలి అని చెప్పి మొత్తానికైతే ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేక చేతులు ఎత్తేస్తా ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ర్యాంకర్లు ఫీజు కట్టాల్సిందే. ఉన్నత విద్యకు పేదలను దూరం చేసే కుట్ర ఇక నుంచి ప్రభుత్వ కాలేజీలకు తప్పదు. జీవో 7తో ఫీజు రియంబర్స్మెంట్ నిర్వీర్యం. ఇప్పటికే ఫీజులు భారీగా పెంచిన ప్రభుత్వం విద్యార్థి ఖాతాల్లో నగదు వేస్తే దుర్వినియోగం తప్పదని వివిధ వర్గాల నుంచి వాదనలు. అంతిమంగా పథకం నుంచి తప్పించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వేషాలు వేస్తుంది. ఖచ్చితంగా మరి జీవో 7 తీసుకొచ్చింది ఇలా విద్యార్థులను కాపాడడానికి కాదు, ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి చేతులు ఎత్తేయడానికి అని చెప్పి చెప్పక తప్పదు. ఇక జీవో 7 రద్దు చేయాలి, విద్యార్థులను ఎత్తిన ఫీజుల భారం మోపద్దు, పాత విధానాలతోనే అమలు చేయాలి. రేవంత్ 2 ఏళ్ళు సీఎంగా ఉంటారా? రాహుల్ గాంధీ అశోక్ నగర్ వెళ్తారా? రేవంత్ రెడ్డి ద్వారా ఏమంత మెరుగైన పాలన అందిస్తున్నాడో చెప్పాలి. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. ఇక జీవన్ రెడ్డి దంచుతా ఉన్నాడుగా రేవంత్ రెడ్డిని. ఎందుకంటే రేవంత్ రెడ్డి విధానాలు అవన్నీ చూసి వచ్చినోడు. రేవంత్ రెడ్డి ఎంత దొంగనో అర్థమైనోడు కాబట్టి ఇక మొదలు పెడతాడు. ఇక జీవన్ రెడ్డి అందుకుంటే మరి రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డికే తలగాలి. ఇక జూన్ 1లోగా ఉద్యోగులకు ఎత్తుకాలట. 100 రోజుల్లో పెన్షనర్లకు 6,000 కోట్లు. పీఆర్సీ పై వెంటనే రిపోర్ట్ తెప్పించుకుంటాం. ప్రతి 2 నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అని చెప్పి నిన్న ఉద్యోగులతోటి భేటీ అయ్యి మొత్తానికైతే అలా ఏదైతే నిప్పుల మీద నీళ్ళు అయితే తల్లిండు. ఇది ఎన్ని రోజులు మళ్ళా అది రగులటానికి ఎన్ని రోజులు పడుతుందో చూడాలి. ఈ 100 రోజులల్లా ఇస్తా అని చెప్పి ఒక 100 రోజులు అయితే వెసులుబాటు పెట్టుకున్నాడు. మరి 100 రోజులలో 6,000 అంటే మొదటి 20 రోజులు, మొదటి 30 రోజులు ఎంత ఇస్తావు, రెండో 50 రోజులకు ఎంత ఇస్తావు, 70 రోజులకు ఎంత ఇస్తావు, 100 రోజులకు ఎంత ఇస్తావు అనేది ఉండాలి. కానీ నేను జాప్యం చేయడం కోసం ఎప్పుడు అడిగినా కూడా మాకు ఇంకా టైం ఉన్నది, మాకు ఇంకా టైం ఉన్నదని 100 రోజులు రాక ఏమి ఇవ్వకుంటుంటాడా? ఈ 100 రోజులలో దశల వారీగా 6,000 కోట్లు చెల్లిస్తాడా? మరి ఇలా చిత్తశుద్ధి ఏ విధంగా ఉంటుందో మనం చూడాలి. హెచ్ఎండిఏకు టార్గెట్ 5,000 కోట్లట. 3 నెలల్లో సమీకరణకు సర్కారు హుకుం. భూముల వేలం, లీజు వ్యవహారాలు, ఎల్ఆర్ఎస్ ఆదాయం పైనే గంపడాశలు మీరు ఏమన్నా చేయరు కానీ ఒక 5,000 కోట్లు అయితే మరి ఖజానాకు జమ చేయరు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. 100 రోజులు 6,000 కోట్లు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి మరి ఇక్కడ మాట ఇచ్చిండు. బరాబరే 100 రోజులలో 6,000 కోట్లు ఇస్తా అని చెప్పి అదే విధంగా మీకు సంబంధించిన పీఆర్సీ కమిటీ తొందరగా రిపోర్ట్ ఇవ్వాలన్నాడట. వాళ్ళందరినీ కూర్చొని పెట్టుకున్నాడు. మొత్తానికి మెల్లగా వాళ్ళకు ఏదైతే తీయటి మాటలు చెప్పిండు. రేపు 5వ తేదీ నుంచి దశల వారి పోరాటాలను ఆపే విధంగా ప్రయత్నం చేసిండు. ఒక 100 రోజులు మాత్రం వెసులుబాటు తెచ్చుకున్నాడు. ఈ 100 రోజులల్లా మరి మాట నిలబెట్టుకుంటాడా? దశల వారిగా పైసలు ఎత్తడా, చేతులు ఎత్తెత్తడో కనబడుతుంది మనకు. ఇక కాంగ్రెస్ కు అధికారం కల్లా 2.5 ఏళ్ల పాలనలో అవినీతి అడ్డగోలుగా పెరిగింది. వాళ్ళ స్కామ్లు చూసి ప్రజలే మరో 20 ఏళ్ళు ఓటేరు. కేంద్రం గ్యాస్ ధరలు పెంచినందుకు నిరసన తెలపాలి. పార్టీ రంగారెడ్డి జిల్లా నేతలతో కేటీఆర్ అట. 20 ఏళ్ళు కాదు, కాంగ్రెస్ మొత్తానికే బొందు పెట్టే పరిస్థితి ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక ఇవాళ నీట్ పరీక్ష జరగబోతా ఉన్నదట. మధ్యాహ్నం 2 గంటల నుంచి 1 నిమిషం ఆలస్యమైనా కూడా తీసుకోము అంటాను. గంట ముందే మరి సెంటర్కు చేరాల్సిన అవసరం ఉన్నది పిల్లలకు కూడా. బీమాలో ఆటోమేటిక్ గా 100% ఎఫ్డిఐలు, ఒక ఎల్ఐసిలోకి మాత్రమే 20% అనుమతి నోటిఫై చేసిన ఆర్థిక శాఖ అట. బీమా రంగంలోకి ఆటోమేటెడ్ పద్ధతిలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం బ్రోకింగ్ సంస్థలు సహా ఇంటర్మీడియరీలు బీమా కంపెనీలోకి 100% ఎఫ్డిఐలను అనుమతి ఉంటుంది. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో మాత్రం 20% పరిమితి అవుతుంది. ఈ మేరకు ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ నిబంధనలు సవరించిందట. బీమాలో 100% ఇక విదేశీ పెట్టుబడులను అనుమతిస్తాను అని చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ ను గద్దె దింపేంత వరకు అల్పేరు కానీ పోరాటం నువ్వే చేయాలి. అల్పేరు కానీ పోరాటం. రేవంత్ రెడ్డితో జతగట్టి ప్రతిపక్ష పార్టీలను తిట్టుకుంటే కాంగ్రెస్ ని ఏ విధంగా దించుతావు? ఇవాళ మదం తలకాయకెక్కి కన్న తండ్రిని దూషించే ఈమె నేను రాష్ట్రానికి అమ్మనైతా అంటుంది. చికముడుచుకొని జయలలిత లెక్క ఏషం వేసుకుంటే అమ్మగారు ఇవాళ నువ్వు తెలంగాణకు ఏం చేసినావు? తెలంగాణ పరువు ప్రతిష్టలన్నింటినీ మంట కలిపి ఇవాళ ఏదైతే తెలంగాణ జాతిపితగా ఉన్నటువంటి కేసీఆర్ కు మచ్చలేని కేసీఆర్ కు నీ వల్లనే మచ్చ వచ్చింది. ఆడిదాని అయ్యుండి లిక్కర్ వ్యాపారంలో పోయి ఇవాళ మరి మొత్తానికి అలా అవినీతి జరిగిందని చెప్పి జైళ్ళలో తిరిగి
ఇవాళ కేసీఆర్ బిడ్డగా మరి ఆయనకు తలవంపులు తీసుకొచ్చి అది చాలదన్నట్టు ఇంకా రచకెక్కి విభేదాలు చేస్తూ ఉంటాయి. ఇవాళ తెలంగాణ ప్రజలు రేపు ఎన్నికలప్పుడు వస్తే నేను చెప్పు చీపులతోటి కూడా మరి తింపే ఏదైతే తిప్పి పంపే అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఆర్టీసీ ఎలక్ట్రిక్ అట, ఇక సొంతంగా ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు కనీసం 2000 బస్సులు సమకూర్చుకుంటామని చెప్తా ఉన్నారు. అన్ని మంచిదే కానీ ప్రకటనలకే పరిమితం కాకుండా దాన్ని ఆచరణలో పెడితే బాగుంటది. పిఆర్సీ ఫిట్మెంట్ పై జూన్ నాటికి నిర్ణయం, మళ్ళీ ఒక నెల అయితే వాయిదా వేసుకున్నాడు సారు. మరిగా చూద్దాం. తిండి మీద మండ, వాణిజ్య సిలిండర్ల కొరత పెరిగిన ధరతో ఆహార పరిశ్రమపై తీవ్ర ప్రభావం అట. ఇక బువ్వ కొట్లాట, ఆర్మూర్ జలసంధి నిర్బంధంతో ఎరువుల కొరత తీవ్రం, తగ్గుతున్న పంటల దిగుబడి, వారానికి 1000 కోట్ల భోజనాలు తగ్గే ప్రమాదం, తిండి కోసం బిడ్డింగ్ వార్ ముప్పు, యారా ఇంటర్నేషనల్ సీఈఓ స్వీన్తో ఆందోళనట. మరి బువ్వకు కొట్లాట జరుగుతుంది అని చెప్తున్న పరిస్థితి. మళ్ళీ యుద్ధం వైపు, అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, పిచ్చోళ్ల వద్ద అణ్వాయుధాలు ఉండొద్దు, ఇరాన్ ప్రతిపాదన నాకు నచ్చలేదు, లక్ష్యాలు పూర్తి కాకుండా యుద్ధం ముగిసిపోకూడదు అంటున్న ట్రంప్, దౌత్య పరిష్కారంపై అమెరికాకు చిత్తశుద్ధి లేదంటున్న ఇరాన్, ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసులు కుదింపు. ఏదేమైనా వీళ్ళు కొట్లాడతారా లేకపోతే బంద్ చేస్తారా ఒక క్లారిటీ అయితే లేదు. మరి ఇక్కడ ఇద్దరు కూడా కయ్యానికి మన కాలు తూగుతా ఉన్నారు. మళ్ళీ అగ్రరాజ్యమైన అమెరికా కొంతవరకు అయితే వెనక్కి తగ్గుతా ఉన్నది. ఇప్పటికే మరి అవసరం లేని యుద్ధంలో అనేక వేల కోట్ల రూపాయలను మరి ఇక్కడ నష్టపోయింది అమెరికా. దాంతో వెనకాడుతా ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడాలి. ఇక టన్ను ఆయిల్ ఫామ్ గెలలు 23,501 ఆయిల్ ఫామ్ చరిత్రలోనే రికార్డు ధర. దేశంలో ఇప్పటిదాకా ఇదే అత్యధికం. మంత్రి తుమ్మలకు రైతుల కృతజ్ఞతలు. కొంచెం అన్న చిత్తశుద్ధి ఉంటే ఈ ఆంధ్రజ్యోతికి ఎవరు పెట్టినరా ఇలా మరి ఆయిల్ ఫామ్ అనేది మరి మినిమం తక్కువ 3 సంవత్సరాలు అయితే దానికి మరి ఏదైతే పంట చేతికి వస్తుంది, దాంట్లో కూడా మొదటి పంటనంతా కూడా కోసి పక్కన పడేస్తారు. మరి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇవాళ ఆయిల్ ఫామ్ అనేది మరి ఏదైతే పంట చేతికి వచ్చిందంటే దానికి కారణం ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఈ బూట్లు నాకే పత్రిక, ఈ ఆంధ్రజ్యోతోడు, ఈ వేదవ దద్దమ్మ సౌట మరి వీడు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తారా? రైతులు ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు చెప్తారా? ఈ విధవ రాసే రాతలను వీడు ఏం చేస్తా ఉన్నాడు, వీడు ఏ విధంగా తెలంగాణ ప్రజలను మ్యాన్పులేట్ చేసి కాంగ్రెస్ వైపుకు తిప్పే ప్రయత్నం ఏ విధంగా చేస్తా ఉన్నాడో ఈ దొంగనా కొడుకు మరి ఒక్కసారి అందరు కూడా ఆలోచన చేయాలి. నేనొస్తా బిడ్డో ఎయిమ్స్ కట, బీబీనగర్ లో ఆసుపత్రిలో పేదలకు అందివచ్చిన కార్పొరేట్ వైద్యం, 10 రూపాయలకే ఓపీ వైద్య సేవలు, పరీక్షలకు ప్రైవేట్ రుసుముల్లో 10వ వంతే, 25 నుంచి 250కే రక్త పరీక్షలు, 30 నుంచి 300కే ఎక్స్రే ఈసీజీ, 30 నుంచి 60కే ఇతరత్ర పరీక్షలు, 500 రూపాయల్లో 2D ఎక్కువ టెస్ట్, ఎంఆర్ఐకి 2500 నుంచి 3500 వసూలు, రోజు 1500 నుంచి 2000 మందికి సేవలు, జాతీయ స్థాయి వైద్య నిపుణులతో మెరుగైన వైద్య చికిత్సలు, 10 జిల్లాల నుంచి ఆసుపత్రికి వస్తున్న రోగులట. హైదరాబాద్ శివార్లలో బీబీనగర్ లో ఎయిమ్స్ ఆసుపత్రిలో అందుకు విరుద్ధమైన పరిస్థితి ఉంది. అతి తక్కువ రుసుములకే కార్పొరేట్ వైద్యం లభిస్తుండడంతో ఆ ఆసుపత్రికి రోగుల తాకిడి విపరీతంగా అయిందట. నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కానే కారణం నుంచి సర్కారు దవాఖానలనే మరి పెద్ద ఎత్తున జనాలు వస్తా ఉన్నారు అని చెప్తున్న పరిస్థితి. సర్కారు దవాఖాన వేరు, ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రుల మాదిరి ఏదైతే ఎయిమ్స్ లాంటి ఆసుపత్రులు వేరు. ఇవాళ నిమ్స్ కూడా సర్కారు ఆసుపత్రే, కానీ నిమ్స్కు పోతే ప్రతిదీ కూడా డబ్బులతోటే ముడివాడి ఉంటుంది. ఇవాళ ఇది కూడా అంతే. మరి ఏదైతే దీనికి సంబంధించిన ఏఐజీ ఆసుపత్రి కూడా అంతేగాని మరి దీనికి సంబంధించి రుసుము తక్కువ పెట్టిండ్రు. దాంతో మరి జనాలు పెద్ద ఎత్తున అక్కడికి వస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి ఆసుపత్రులు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మొత్తానికి పూర్తిగా వైద్యాన్ని విద్యను ఉచితంగా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీదనే ఉన్నది. కాకపోతే ఇవాళ ప్రభుత్వాలను నడిపిస్తున్నాయే విద్యా వైద్య సంస్థలు అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రభుత్వం ఏదున్నా కూడా మరి గుత్తాధిపత్యం మాత్రం ఈ వ్యాపారం చేసే వాళ్ళదే, ఈ విద్యా వైద్యాన్ని గుప్పిట్లో పెట్టుకున్న వాళ్ళదే గుత్తాధిపత్యం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. పశ్చిమ బెంగాల్లో ఫలహాపై ఈసీ అసాధారణ నిర్ణయం అట. నియోజకవర్గం మొత్తం రీపోలింగ్, 21 రీపోలింగ్, 24 కౌంటింగ్ ఏకపక్షంగా పోలింగ్ జరిగిందని స్థానికుల ఫిర్యాదుతో చర్య. అక్కడ ప్రజాస్వామ్య ప్రక్రియ విధ్వంసం అయిందని వ్యాఖ్యాట. మరి అది ఎవరికి లాభమో ఎవరికి నష్టమో, ఏకపక్షంగా జరిగింది అని అంటే బీజేపీ ఏకపక్షంగా జరిపిందా, తృణమూల్ కాంగ్రెస్ ఏకపక్షంగా జరిపిందో మరి అది తేలాల్సి ఉన్నది. ఇక మంత్రివర్గ విస్తరణకు మరికొంత సమయం. ఇప్పటికే ఖాళీగానే డిప్యూటీ స్పీకర్ పదవి కాలే. ఇవాళ హోం మంత్రి ఎవరు లేరు, రేవంత్ రెడ్డి హోం మంత్రి, విద్యాశాఖకు మంత్రి లేడు, రేవంత్ రెడ్డి మంత్రి. అదే విధంగా చూసుకున్నట్టయితే
మున్సిపల్ శాఖకు మంత్రి లేడు, దానికి రేవంత్ రెడ్డి మంత్రి. ఇవాళ 3 మంత్రివర్గ స్థానాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని నింపడానికి వీళ్ళకి చేత కావడం లేదు. డిప్యూటీ స్పీకర్ నింపడానికి చేత కావడం లేదు. ఇప్పటికే 3 ఏళ్ల సమయం గడిచింది, ఇక మిగిలేదు 2 ఏళ్ళు. లాస్ట్ ఇయర్ ఎన్నికల సంవత్సరమే, ఇక వాళ్ళు చేసే పరిపాలన 1 సంవత్సరమే. అయినా కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని నియమించుకోలేని ఈ దుర్మార్గ ప్రభుత్వం, ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ అస్తవ్యస్త నిర్ణయాలతోటి ప్రతి వర్గాన్ని కూడా రోడ్ల మీదకి ఎక్కిస్తా ఉన్నది. ఇవాళ రైతులు గొడగొడ ఏడుస్తా ఉన్నారు. నాడు చూసుకున్నట్టయితే కేసీఆర్ హయాంలో కరోనా కష్టకాలంలో కూడా ఏ రోజు రోడ్డు ఎక్కలేదు రైతన్న, ఏ రోజు యూరియా కోసం కొరతకు మరి వాళ్ళు గురి కాలేదు, ఏ రోజు కూడా చెప్పులు లైన్లో పెట్టలేదు, ఏ రోజు కూడా పుస్తకాలు లైన్లో పెట్టలేదు యూరియా బస్తాల కోసం. ఇవాళ చూసుకున్నట్టయితే క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉన్నది. ఇవాళ చూసుకున్నట్టు రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద. ఇవాళ ఏదైతే యూరియా బస్తాల కోసం కొనుగోలు మరి దానికోసం పడిగాపులు కాస్తా ఉన్నారు. ఇవాళ విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతా ఉన్నది. ఇన్ని దుర్మార్గాల మధ్య ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి మరి ఉద్యోగాల కల్పనలో, ఉపాధి కల్పనలో మనం తిరోగమనంలో పోతా ఉన్నాం. మరి ఏదైతే ఆ రోజు 1,66,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి కేసీఆర్నే విమర్శిస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి అలా ఆయన ఇచ్చిన ఉద్యోగాలన్నీ అనుకుంటే మరి పట్టుబడి 16,000 లేవు. ఇంకా కూడా మాది ప్రజాప్రభుత్వం, మాది ఏదైతే ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తా ఉన్నాడు. నిజంగానే ఇందిరమ్మ రాజ్యంగానే 1975లో ఏదైతే నిర్బంధ పరిపాలన చేసిందో, మరి ఇక్కడ ఎమర్జెన్సీ పరిపాలన చేసిందో, ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది అదే పాలన. ఇవాళ పోలీసులు రజాకారులుగా మారిండ్రు. ఇవాళ పోలీసులతో బెదిరించుకుంటా మరి పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ బెదిరింపులకు మీకు మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.